వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు విజయనగరం జిల్లాకి వచ్చిన తర్వాత విజయనగరం జిల్లాలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు, గంజాయిని కంట్రోల్ చేస్తున్నారు, మహిళల మీద ఎటువంటి జాగ్రత్తలు భద్రత కల్పిస్తున్నారు. రియల్ హీరో అంటే మన ఎస్పీ దామోదర్ ఐపీఎస్ గారనే చెప్పుకోవచ్చు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాము పోలీస్ గెటప్ లో ఉన్న రియల్ అంటే సినిమాల్లో హీరోగా భావిస్తాం, కానీ రియాలిటీకి వచ్చేసరికి విజయనగరం జిల్లాకి ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు నిజంగానే ప్రజల మనసుల్లో అయితే రియల్ హీరోగా అయితే స్థానాన్ని ఏర్పరచుకుంది. స్టూడెంట్స్ కానివ్వండి అవేర్నెస్ ఎలా తీసుకొస్తున్నారు అనే విషయాలు అయితే జిల్లా ఎస్పీ కార్యాలయానికి అయితే వచ్చాము. అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. కాబట్టి ఇప్పుడు మైనర్ బాలికలు పార్కులకు వచ్చి అచంటా గార్డెన్లో అయితే అంటే పల్లెటూరు నుంచి కూడా వచ్చి అంటే కాలేజ్ అని చెప్పి ఇంట్లో చెప్పి వాళ్ళైతే పార్క్లో ఉండి సినిమాలు షికార్లు చేసి చాలామంది వెళ్తున్నారు. అటువంటి వారికి మన పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పార్కుల దగ్గర ఏమైనా జాగ్రత్తలు అంటే ఎవరైనా రక్షణ ఏమైనా కల్పిస్తారా? ఒకటి, పిల్లలకి తెలియని వయసులో ఫ్రెండ్షిప్ అనే పేరుతో ఇలాంటివి చేస్తుంటారు. మేము ఏం చేస్తామంటే ఈసారి లాస్ట్ టైం కూడా చేసాం, ఈసారి కూడా కాలేజ్ యాజమాన్యాల్లోకి ఒక అలర్ట్ చేయటం, అలాగే కాలేజెస్ దగ్గర కూడా ఆబ్సెంట్ అయినా వాళ్ళు కాలేజ్ దగ్గర నుంచి ఎందుకు రాలేదు అది ఒక రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయటం, అలాగే మేనేజ్మెంట్స్కి మాట్లాడి ఎక్కువగా ప్రైవేట్ కాలేజీలో స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరితో అలర్ట్ చేసి ఎవరు రాకపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అలాగే ఇది స్కూల్స్ దగ్గర అలాగే ఎక్కడన్నా పార్క్స్ ఎక్కడున్నాయో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్లో అక్కడ ఈ చిన్నపిల్లలు రాకుండా వచ్చినా కూడా వాళ్ళ మీద ఒక నిఘా పెట్టడం, వీళ్ళందరినీ కూడా అసలు లోపలికి కాలేజ్ టైమింగ్స్లో యూనిఫామ్స్లో ఇలాంటి వచ్చినా కూడా ఐడెంటిఫై చేసి కాలేజీల్లో నుంచి ఇక్కడ వాళ్ళు ఎగ్గొట్టి ఈ పార్కుల చుట్టూ తిరగకుండా అక్కడ కూడా మా టైమింగ్స్ అన్నీ కూడా మేము బీట్లు పెట్టడం రాకుండా చూస్తాము. వాళ్ళ కాలేజీకి వెళ్ళే విధంగా డ్రైవ్ చేస్తాం. సో వీళ్ళ కీప్ ఏ వాచ్ అన్న యాక్టివిటీస్. అయితే ఇప్పుడు నాకబంది అర్ధరాత్రి కూడా వీళ్ళు నిద్రపోకుండా చాలా గంజాయి కానివ్వండి ఎటువంటి రవాణా చేస్తున్నారు అనే విషయాలు అయితే కనుక వెహికల్ చెకింగ్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అయితే మొన్న రాత్రి కూడా మీరు చాలా అంటే దాదాపుగా ఎన్ని వాహనాలు చెకింగ్ చేశారు? ఇది ఒక కొత్తగా ఏంటంటే బీట్ అనేది నైట్ చెక్ చేస్తుంటాం, అక్కడక్కడ చెక్ చేస్తూ తిరుగుతుంటారు. కానీ ఒక 3-4 డేస్ బ్యాక్ ఏం చేస్తామంటే దాదాపు 600 పోలీస్ పర్సనల్ ఆఫీసర్స్ అంతా కలిపి మొత్తం విజయనగరం టౌన్లో నైట్ 10-10:30కి స్టార్ట్ చేసి 2 o'clock వరకు ఆల్మోస్ట్ ఎవరన్నా రోడ్ల మీద ఖాళీగా తిరగడం, ప్రజలకి ఇబ్బంది పెట్టడం, ఎవరినన్నా లేడీస్ని కామెంట్ చేస్తూ అలాగే కాలనీస్లో కూర్చోవడం, అనవసరంగా రోడ్ల మీద సైలెన్సర్లు వేసుకొని తిరగడం, దాంతో ఏదైనా నైట్ టైం ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇల్లీగల్ థింగ్స్ చేయడం, ఇలాంటివన్నీ అరికట్టడానికి మొత్తం విజయనగరం టౌన్ అంతా నైట్ అంతా కూడా కొంత ఒక అవేర్నెస్, అలాగే వీళ్ళందరూ కూడా రిఫ్రాఫ్ అంటే గాలికి తిరిగే వాళ్ళు ఉంటారు పని లేకుండా, వీళ్ళందరూ కూడా ఒక హెచ్చరికలాగా దాన్ని కంటిన్యూ కూడా అప్పుడప్పుడు చేస్తుంటాం. సో మనం ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా కొంత కంట్రోల్ చేసి ప్రజలకు మంచి భరోసా, ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం. సార్ మీరు వచ్చిన తర్వాత అయితే విజయనగరంలో అయితే దొంగలు అయితే చాలా మటుకు కంట్రోల్ చేశారు, నేర నియంత్రణ అయితే కంట్రోల్ అయిందనే చెప్పొచ్చు. శక్తి యాప్ ఒకటి, శక్తి యాప్ గురించి ఒకసారి. శక్తి యాప్ అనేది మనకు పోలీస్ డిపార్ట్మెంట్ మనం దీంట్లో ఎవరైనా ఒక శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రీ యాప్ ఇది ఆండ్రాయిడ్ ఫోన్లో కానివ్వండి, ఐఫోన్లో కానివ్వండి ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎవరైనా ఒక స్త్రీ కానీ ఎవరైనా సరే పిల్లలు కానీ ఆపదలో ఉన్నప్పుడు జస్ట్ యాప్ని ఆన్ చేసి మనం మెసేజ్ జస్ట్ వీడియో ఆటోమేటిక్గా అది రికార్డ్ అవుతుంది 8 seconds. మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీ ఆ కెమెరా అది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది కాబట్టి మా కాల్ సెంటర్కి వస్తుంది. లేదు మీరు యాప్ ఆన్ చేసి జస్ట్ ఒక 3-4 సార్లు ఇలా షేక్ చేసినా కూడా అది ఇమ్మీడియట్లీ మాకు కాల్ సెంటర్కి వెళ్తుంది. అక్కడి నుంచి విత్ ఇన్ మినిట్స్లో మాకు అలర్ట్ అవుతుంది. దానికి సపరేట్గా టీం ఉంది, పోలీస్ స్టేషన్స్లో అన్నీ కూడా ఉన్నాయి. ఇమ్మీడియట్లీ మేము ఆ ఇష్యూస్ మీద అలర్ట్ అయ్యి వాళ్ళకి ఎక్కడ ఉన్నారో మేమే గుర్తించి జీపీఎస్ ద్వారా అలాగే గూగుల్ మ్యాప్ ద్వారా వాళ్ళకి ఏదైనా ఆపదలో ఉంటే ఇమ్మీడియట్లీ ప్రొటెక్షన్ ఇస్తాము. ఇది అందరూ డౌన్లోడ్ చేసుకోండి. మహిళలు అందరూ కూడా, మహిళలు అలాగే ఇంట్లో ఉన్నటువంటి పురుషులు కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఎమర్జెన్సీలో ఇది మీకు ఒక ఆపన్న హస్తంలాగా పోలీసు అన్న అనేవాళ్ళు మా కోసం ఉన్నారు అన్నటువంటి ఒక మంచి ధైర్యంగా కూడా ఉంటుంది. ముందమ్మ ఇప్పుడు కొత్తగా కాలేజీలు అన్నీ ఓపెన్ చేస్తున్నారు.
ప్రొఫెషనల్ కాలేజీలు ఎక్కువగా ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఇలాంటి వాటిలో హాస్టల్స్లో ఇది నడుస్తుంటుంది. ఇప్పుడు అంతా కాలేజీలు ఓపెన్ అయ్యే టైం కాబట్టి మొదట్లోనే అందరికి ఒక కౌన్సిలింగ్ లాగా ఒక కమిటీ ఉంది దీంట్లో. ఆ కమిటీ ప్రకారం మా పోలీసులు ఉంటారు, లోకల్ ప్రిన్సిపాల్ గారు ఉంటారు, అలాగే లెక్చరర్స్, స్టూడెంట్స్, సీనియర్స్, జూనియర్స్ అందరూ ఉంటారు. ఒక్కసారి వెళ్ళి 1-3-4 సార్లు మేము వెళ్తాం. కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత కన్సర్న్ ఎస్హెచ్ఓలు వెళ్ళి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం, వాళ్ళకి ర్యాగింగ్ జరగకూడదు, జరిగితే ఎటువంటి తీవ్ర పరిణామాలు ఉంటాయి, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది కెరీర్ మీద, స్టూడెంట్స్ ఎలా దెబ్బతింటారు, అలాగే మంచి జరగాల్సిన దగ్గర బ్యాడ్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే పోలీస్ నంబర్లన్నీ డిస్ప్లే చేస్తాం. ఎవరికైనా ర్యాగింగ్ చెయ్యాలి చేస్తున్నారని మాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము నైట్ టైం కూడా కొన్ని సర్ప్రైజ్ చెకింగ్స్, అలాగే మా సిస్టమ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటాం. ఎక్కడైనా ర్యాగింగ్ జరుగుతుందనేసి ఆనవాళ్ళు ఉన్నా కూడా ఇమీడియట్లీ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. దీనికి ముందు ఏంటంటే అవగాహన కార్యక్రమాలు, తర్వాత ఎన్ఫోర్స్మెంట్, వినకపోతే ఇక పోలీసు తరహాలో కౌన్సిలింగ్ ఉంటుంది. కబేలా ఉన్నాయి కాబట్టి అవి ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారు? అవి ఇప్పుడు కబేలాలు, గోవులు ఇవన్నీ కూడా మనకు ఒరిస్సా దగ్గరగా ఉండడం వల్ల ఈ యొక్క గోవులు, ఎద్దులు, ఆవులు, ఈ గేదెలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. ముఖ్యంగా గోవుల్ని ఎవరు కూడా, ఆవుల్ని ఎవరు కూడా ట్రాన్స్పోర్ట్ చేయటం, వాటిని వధించడానికి తీసుకెళ్లడం అనేది నిషిద్ధం. చట్టం కూడా క్లియర్గా ఉంది, ఎవరిని అలౌ చేయం. వాళ్ళ మీద కేసులు, పీడీ యాక్ట్లు కూడా పెడతాం. పీడీ యాక్ట్ ఒకసారి పెడితే 1 year లోపల ఉంటారు, వాళ్ళకి బెయిల్ కూడా రాదు. ఆవులకు జోలికి వెళ్ళిన, అలాంటి ఆవుల్ని వధించేటువంటి ప్లేసులు ఇల్లీగల్గా ఎక్కడన్నా ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. అలాగే గేదెలు, ఇక బర్రెలు, వాటికి లైసెన్స్ ఉండి ప్రాపర్ రూల్ ప్రకారం వాళ్ళు ఎవరన్నా తీసుకువెళ్తే అది లీగల్గా పర్మిషన్లు అన్నీ ఉంటే మేము చెక్ చేసి డాక్టర్, కన్సర్న్ డాక్టర్, వెటర్నరీ డాక్టర్ ఇస్తారు, అలాగే క్యారియర్స్ ఉంటాయి. వారి గైడ్ లైన్స్ ప్రకారం, గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఉన్న వాటిని అన్నీ మనం చట్ట ప్రకారం వదులుతాం తప్ప రిమైనింగ్ ఇల్లీగల్గా వాటిని క్రూయాలిటీగా తీసుకువెళ్ళే వాటిని ఎక్కడా కూడా వదలం. గోవులను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా రైతులు ఎవరన్నా తీసుకువెళ్తే మేపుకోవడానికో పాల కోసం అది ఓకే, మేము అన్ని చెక్ చేసి కూడా చెక్ పోస్టులు ఉన్నాయి, అది వదులుతాం తప్ప వేరే విధంగా వధించడానికి, గోశాలకి పేరుతో వీటిని కబేళాలకు తీసుకెళ్లేదానికి అవకాశమే లేదు. ఉంటే మా దృష్టికి తీసుకుందని ఎన్నో కేసులు కడుతున్నాం. రీసెంట్గా ఒక 5-6 కేసెస్ కూడా కట్టడం జరిగింది. సో మేము ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవుతాం. గోవులను మాత్రం రక్షించాల్సినటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. అలాగే ప్రజలు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము విల్ టేక్ కేర్ ఆన్ దట్ ఇష్యూ. ఓకే సార్, అంటే మీరు వచ్చిన అతి తక్కువ టైంలో విజయనగరాన్ని అయితే రౌడీలు లేకుండా చాలా వరకు అయితే కంట్రోల్ చేశారు. రియల్ హీరో అనేది పబ్లిక్ టాక్. ఇంకా ఫ్యూచర్లో విజయనగరానికి ప్రశాంతమైన వాతావరణం తీసుకొస్తాను అని అయితే చెప్తున్నారు. అసలు చివరిగా మీరు మీ అంబిషన్ అంటే ఏం చేయాలనుకుంటున్నారు విజయనగరానికి? ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే గాంజా, ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే గాంజాని వాడుతున్నారు అన్నటువంటి మనకు దగ్గరగా ఉండడం వల్ల యూత్లు దాని మీద అవగాహన లేకుండా చిన్న చిన్న పార్టీలకి మేము ఎన్ని స్పెషల్ టాస్క్ ఫోర్సు, లోకల్ ఆఫీసర్స్ చాలా వరకు దీన్ని జీరో చేసాం. అక్కడక్కడ కనపడుతుంది, మనం కూడా దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. ఒక మంచి వాతావరణంలో ప్రజలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి భయాందోళన లేకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కగా మంచి పౌరులుగా ఉండి ఈ విజయనగరం ప్రశాంతంగా ఉండాలనే విధంగా మాకు చేయాలని ఉంది. దానికి ఇప్పటి వరకు ప్రజలు అందరూ సహకరించారు. ఎక్కడ రోడ్ యాక్సిడెంట్స్ లేకుండా, ఏ ఫ్యామిలీ కూడా రోడ్ యాక్సిడెంట్లు చనిపోయి ఇబ్బందులు పడకూడదు అన్నటువంటిది మా కోరిక. ఆ ఫ్యామిలీస్ అన్నీ హ్యాపీగా ఉండాలి. మా బాధ్యత కూడా ఏంటంటే మంచి పౌరులను తీర్చిదిద్దాలి. జైలుకి పంపించడం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆ పరిస్థితి తీసుకొని రాకుండా యువత, తల్లిదండ్రులు మాకు కోఆపరేట్ చేస్తే రోడ్ యాక్సిడెంట్ పడకుండా ఆ ఫ్యామిలీస్ కాపాడిన వాళ్ళు అవుతాం. అలాగే గాంజాని దూరంగా ఉంటే యువత మంచిగా తయారై ఈ విజయనగరాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్తుందని చెప్పి మేము ఆ విధంగా వెళ్ళే విధంగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అందుబాటులోనే ఉంటాను, ఫ్రెండ్లీ పోలీసుగానే ఉంటాను, రౌడీలకి మాత్రమే ఎస్పీ దామోదర్గా నేను ఉంటాను అని చెప్పేసి అయితే ప్రతిరోజు కూడా విజయనగరం ప్రజలకి అంటే నేరాలు జరగకుండా, గాంజాయి దిగుమతి అవ్వకుండా
చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి నిత్యము కూడా నైట్ టైం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ప్రతి ఏరియాకి కూడా పంపించడము, శక్తి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మహిళల మీద ఎటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా మేము చాలా అయితే స్కూల్స్లో కానీ అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఇవన్నీ కూడా సార్ చెప్తున్నారు. ముందు రాబోయే రోజుల్లో విజయనగరాన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాను అని చెప్పి అయితే తెలియజేస్తున్నారు.